ప్రచురయము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ రోజున దేవుడు మనల్ని పిలిచాడండి అన్నాడా లేదా? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన పేతురు రాసే పత్రిక ఎవరికి రాస్తున్నాడంటే మరి సంఘానికే రాస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలకి, దేవుని బిడ్డలుగా మారినటువంటి వాళ్ళ విశ్వాసులకే రాస్తున్నాడు. మరి వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? పిలిచాడంట. ఎందుకు పిలిచాడు? దేవుని మాటని చెప్పడం, దేవుని గుణాతిశయాలను ప్రచురము చేయడానికి. మరి ఇప్పుడు ఆ పిలుపులకు లోబడి ఎంతమంది దేవుని సువార్త చెప్తున్నారండి? ఎంతమంది ప్రతిస్పందిస్తున్నారండి? అమ్మో, ఈరోజు మనం ఎక్కడ చేస్తాంలే సువార్త, ఈరోజు ఎక్కడ బాగుందిలే, ఎవరు చెప్పనిస్తున్నారులే అనుకుంటూ ఉంటున్నారు. కానీ కాదండి. ఒకవేళ మరి చూడండి, అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? దేశం కాని దేశానికి వెళ్ళి పిలిచినప్పుడు తనకున్నటువంటి బలగమును, భద్రతను, కుటుంబాన్ని, తన దేవుళ్ళను, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన దేవుని పిలుపుకి లోబడి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. ఈ రోజున సర్వలోకానికి సువార్త ప్రకటించుడి అని దేవుడు మరి మనకు పిలుపునివ్వలేదా అంటే పిలుపిచ్చాడు. కానీ చాలామంది చేయకపోవడానికి, దేవుని పిలుపుకు లోబడకపోవడానికి కారణం ఏంటంటే సౌకర్యాలు లేవని, కంఫర్ట్స్ లేదని, కంఫర్ట్ జోన్ వదిలిపెట్టడం ఇష్టం లేక. కానీ అటువంటి వారితో దేవుని యొక్క కార్యాలు జరగలేవండి. దేవుడు కార్యాలు చేయాలి అంటే మన జీవితంలో, దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే ఆ కంఫర్ట్ జోన్స్ని వదిలిపెట్టాలి. దేవుడి పిలుపుకి మనం ఏం చేయాలి చెప్పండి? లోబడాలి.